పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. అప్పుడు యేసు గలిలయ సీమ నుండి యొర్దాను తీరమునున్న యోహాను వద్ద బాప్తిస్మ పొందుటకై వచ్చెను. యోహాను యేసును వారించుచు, నేనే నీ చేత బాప్తిస్మ పొందవలసిన వాడను, అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా అనెను. అందుకు యేసు, ఇప్పుడు ఇట్లే జరగనిమ్ము, దేవుని సంకల్పమును అంతటినీ మనము ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము అని సమాధానమియ్యగా యోహాను అంగీకరించెను. మత్తాయి 3:13. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, మనం యోహాను అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడంలో అడ్డంకులను చూస్తున్నాం. మనం స్వయంగా దేవుని సంకల్పాన్ని నెరవేర్చే ప్రయత్నంలో మన అహంకారం, మన మానవ సరిహద్దులు అంతరమవుతున్నాయి. మనలో అంతర్దృష్టి లేమి కారణంగా దేవుని కార్యాలను మిగిలినట్లుగా చూడలేకపోతున్నాం. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, మాకు నీ సంకల్పాన్ని అర్థం చేసుకునే ఆవశ్యకతను, వినయాన్ని మరియు సహనం కలిగించుము. మేము నీ మార్గంలో నిష్కలంకంగా నడవగలుగుతూ నీ కార్యాలను అందరికీ కనిపించే విధంగా జరగనీయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజున వృద్ధాప్యంలో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకొనండి. వారిని మీ ఆధీనంలో ఉంచుకొని వారికి మంచి ఆరోగ్యం ప్రసాదించుము యేసయ్యా. వారికి సమయానికి మంచి ఆహారాన్ని మీరే దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.